ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 23వ శ్లోకంలోని నామాలకు 188 నుంచి 197 వరకు నామాల అర్థాలను గురించి తెలుసుకుందాం. ఆ నామం ఏంటంటే గురు తమోదామ సత్యశ్చ పరాక్రమ నిమిషో నిమిషస్వగ్రి వాచస్పతి ఉదారధి. సహస్రనామావళిలోని ఈ శ్లోకంలో మొత్తం 9 నామాలు ఉన్నాయి. ఈ నవవిధ నామాలను గురించి వివరించుకుందాం. సంస్కృత భాషలో గురువు అనే శబ్దానికి చీకటి పారద్రోలువాడు అనే అర్థం ఉంది. గు అంటే అంధకారం అని, రు అంటే కిరణమని అర్థాలున్నాయి. దీన్నే గుకాలే అంధకారస్తు రుకారో తన్ని రోధకృత్ అని చెప్పుకుంటారు. గురువు శబ్దాన్ని సమున్నత స్థానంలో ప్రతిష్ఠించిన ఒక గొప్ప శ్లోకం హిందువుల నిత్య ప్రార్థనలో కనిపిస్తుంది. అది ఏమిటంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే. గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావించడం, సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల శక్తి అతనిలో ఉందనడానికి ఇది గురుభక్తికి పరాకాష్ట. అందుకే మనలోని మంచిని సృష్టించే గురువు బ్రహ్మ అని, మంచిని నిలిపే గురువును విష్ణు అని, మనలోని చెడును దూరం చేసే గురువును పరమేశ్వరుడని, గురువు సాక్షాత్తు పరబ్రహ్మమేనని అర్థం చెప్పుకుంటాం. భగవద్గీతలో కూడా గురు శబ్దానికి గురించిన వివరణ చాలా విపులంగా ఉంది. విశ్వరూప సందర్శనం తర్వాత అర్జునుడన్న ఈ శ్లోకం చూడండి. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గరీయాన్ సత్వత్సమోస్య వ్యాధిక కుతో న్యో లోకత్రయే ప్రతిమ భావన అనేది ఈ శ్లోకం. ఈ చరాచర జగతికి మీరే పూజ్యులు, మీరే సర్వశ్రేష్ఠ గురువులు. ఈ ముల్లోకాల్లో మీకు సమానమైన వారెవరూ లేరు. ఇక మిమ్మలను మించిన వారెక్కడ ఉంటారు? ఈ శ్లోకంలో భగవంతుడు శ్రేష్ఠ గురువు అని చెప్పబడింది. యోగదర్శనం ప్రకారంగా భగవానుడే ఆది గురువు అని తెలుస్తున్నది. మొత్తం మీద వేదాంతార్థంలో గురువు అంటే యోగ విద్యను నేర్పేవాడే. సద్గురు మహర్షి మలయాళ స్వామి లోకంలో గురువులు బోధగురువులు ఉన్నారన్నారు. అందుకే ఆయన శిష్యుల హృదయతాపాన్ని దూరం చేసే గురువులు కనిపించడం లేదని, శిష్యుల ధనాన్ని అవహరించేవారే ఎక్కువగా కనిపిస్తున్నారని బాధపడ్డారు. నిజానికి శిష్యుడు ఈ ఈషణత్రయంలో చిక్కుకోకుండా కాపాడేవాడే నిజమైన గురువు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఆశ్రమంలోని గురు శిష్యులిద్దరూ లోక పర్యటనకు బయలుదేరారు. ప్రతి గ్రామంలో సత్సంగం చేస్తూ రాత్రి అక్కడ నివసిస్తూ మరుసటి రోజు బయలుదేరేవారు. వారు ఒకరోజు న్యాయమంటే ఏమిటో కూడా పట్టించుకొని ఒక అడవిపురానికి వెళ్తారు. గురువుగారు సత్రంలో సేవకుడు శిష్యుని ఊరు పేరు, తల్లి తండ్రి చిరునామా అన్నీ తెలుసుకుంటాడు. ఇతని అడుగుతూ ఉంటే శిష్యుడు చెబుతున్న దాన్ని బట్టి అతని ఊరు పేర్లతో అంగడిలో అతను ₹1,00,000 బాకీ తీసుకున్నట్టు కాగితం తయారైంది. లో నుండి ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీవు తీసుకున్న ₹1,00,000 అప్పు కాగితం, నీవు రాసి ఇచ్చిందే డబ్బు, కట్టి వెళ్ళవు అంటాడు. శిష్యునికి ఏమీ పాలుపోదు. అతను ఆ ఊరికి కొత్త. అందువల్ల ఏమంటే ఏం జరుగుతుందో అని మా గురువుగారి ఇక్కడ దగ్గరలోనే రండి అని గురువుగారిని పిలుస్తాడు. వెంటనే ఇద్దరు సేవకులు అతన్ని అనుసరిస్తారు. అప్పుడు శిష్యునికి ఏమీ పాలుపోలేదు. అతను ఆ ఊరికి కొత్త. అందువల్ల ఏమంటే ఏం జరుగుతుందో అని మా గురువుగారి దగ్గరికి వెళ్దాం రండి, నీకు కావాల్సింది ఇప్పిస్తాను అన్నాడు. వెంటనే ఇద్దరు సేవకులు అతన్ని అనుసరించారు. ఈలోగా ఒక యువతి వచ్చి, ఇతడే నా భర్త, ఎన్నాళ్ళకు కనిపించాడు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని ఆ శిష్యుడిని రెక్కబట్టుకున్నది. శిష్యుడు బిత్తరపోయాడు. అప్పుడు ఒక 20 ఏళ్ల యువకుడు వచ్చి, దేశాంతరాలకు పోయిన మా నాన్న ఎన్నాళ్లకు కనిపించాడని కావలించుకుని నా చదువుకు నా వివాహానికి డబ్బులు తెచ్చావా నాన్న అన్నాడు. శిష్యుడి దెబ్బతో దిమ్మరిపోయాడు. ఆ అడవిపురం నిజంగా అడవిపురమే అనుకున్నాడు. ఇద్దరు సేవకులు వీరిని వెంబడించుకుని గురువుగారి దగ్గరకు బయలుదేరాడు.
గురువుగారి ముందు బోర్ను ఏడ్చి జరిగిందంతా చెప్పుకున్నాడు. ఈషణత్రయం పట్టుకున్నది బిడ్డ అన్నారు. మెల్లగా గురువుగారు అర్థానికి సంబంధించిన ఆ ఇద్దరిని దగ్గరకు పిలిచి, నాయనలారా, నా ఈ శిష్యుడు పరమ దరిద్రుడు. ఇతన్ని మీరు కొట్టినా చంపినా మీకు ఒక పైసా రాదు. మీ బాకీ అసలే తీరదు. అందుకొరకు మీలో ఒకరు ఇతని భార్యను తీసుకొని పోయి సేవ చేయించుకొని అప్పు తీర్చుకోండి. మరొకరు ఈ కొడుకును తీసుకొని పోండి. మేము ఈ ఊరు విడిచిపోతున్నాం అని వెంటనే శిష్యుడిని వెంబడించుకొని అడవిపురం దాటి వచ్చేశారు గురువుగారు. ఈశాన్యత్రయంలో ఇరుక్కొని బాధపడే శిష్యుల కష్టాలను తొలగించేవారే నిజమైన గురువులు అవుతారు. ఇంతకు గురు శబ్దానికి జ్ఞానంతో తరింపజేసేవాడనే అర్థం చెప్పుకోవాలి. దేశీకుడు, ఆచార్యుడు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు అనే పదాలు ఎన్నో గురు శబ్దానికి పర్యాయాలుగా కనిపిస్తాయి. పరమాత్మను గురించి కృష్ణ శతకంలో నీవే గురువు దైవము అని చెప్పినట్టు శిష్యులకు పాదేయం వంటిది. గురువు నాకన్నా గొప్పన, ఆయనకేమన్నా కొమ్ములున్నాయా అని ఎవరో ఒక శిష్యుడు పరిహసిస్తూ అన్నాడట. అందుకు సమాధానంగా వెంటనే మరో శిష్యుడు, అవును, గురువుకు 3 కొమ్ములున్నాయి. గోకు ఒకటి, రాకు ఒకటి, వాకు ఒకటి అని సమాధానం ఇచ్చాట. ఇలాంటి శబ్ద చమత్కారాలే తప్ప ప్రహ్లాదుని మాట ప్రకారంగా విష్ణువు గురించి చెప్పిన గురువే గురువు అని ఇక్కడ అన్వయించుకోవాలి. నిజానికి పరమాత్మయే గురువు అని ఈ నామార్థంగా భావించాలి. 210వ నామం గురుతమః. తమః శబ్దానికి శ్రేష్ఠుడనే అర్థం. బ్రహ్మాదులు ప్రపంచంలో జ్ఞానాన్ని వ్యాప్తం చేస్తున్నారు. వారికి బ్రహ్మ విద్యను అందించింది భగవంతుడే. పరమాత్ముడిచ్చిన ఆ బ్రహ్మ విద్య ద్వారా జ్ఞానం వికసించింది. ఆ బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. ఆ కారణంగానే బ్రహ్మ విద్య వేత్తలైన తన అంశంలోని వారందరికీ పరమాత్మ గురుతముడయ్యాడు. గురువు కంటే గురుతమ శబ్దం శ్రేష్టమైనది. మరికొందరి దార్శనికుల అభిప్రాయం ప్రకారంగా హృదయాధిష్ఠిత దైవమే గురువని, ఆ గురువే రసానందం కలిగిస్తాడని అతన్ని గురించి తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ ఉత్తముడైన గురువు అందరి హృదయాల్లోనూ ఉన్నాడని, అతని ధ్యానించి జపించి తరించాలని, అప్పుడు మాత్రమే గురుతమమైన జ్ఞానం లభిస్తుందని ప్రతి ఒక్కరూ భావించాలి. ఇక 211వ నామము దామః. దామము అంటే నివాసమని, జ్యోతిస్సు అని అర్థం. పరమాత్మ జ్యోతి స్వరూపుడు. నారాయణ పరం జ్యోతి అని నారాయణోపనిషత్తు చెప్తుంది కదా. పరమబ్రహ్మ పరంధాముడని మండకోపనిషత్తు అంటుంది. దేనిని పొందితే ఈ జీవులు తిరిగి రావో అదేనా పరంధామం అని గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం ప్రవచిస్తుంది. లౌకిక జగత్తులో కూడా ఏది ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి మళ్ళీ వెళ్తుందని సాధారణ జనం కూడా అభిప్రాయపడుతుంది. ఆకాశం నుండి వచ్చిన శబ్దం ఆకాశంలోకి, భూమి నుండి వచ్చిన వస్తువు భూమిలోకి, నీటి నుంచి వచ్చిన నీటి చుక్కలు మళ్ళీ నీటిలోకి, సూర్యకాంతి నుండి అలాగే చంద్రుడి వెన్నెల నుండి వచ్చిన కిరణాలు మళ్ళీ వాటిలోనే లయించడం ఎంత సమంజసమో, ఆ పరమాత్మ నుండి వచ్చిన జీవాత్మ కూడా ఆ పరంధామాన్ని చేరడమే అంత సహజం. అందుకే ఈ జీవులు చేరవలసిన ఉత్కృష్ట స్థానంగా భావించి పరమాత్మను రామ అని పిలుచుకుంటున్నారు. ఈ విధంగా ధామం అనే నామం సార్థకం అయింది. ఇక 212వ నామం సత్య. ఏది చెక్కు చెదరకుండా ఉంటుందో అది సత్యం. బృహదారణ్య కోపనిషత్తులో ప్రాణాలు సత్యమని చెప్తున్నది. ప్రాణాదులు పరమార్థం రూపం పరమాత్ముడే అని వివరిస్తుంది. దీన్ని బట్టి సత్యమనే ధర్మాన్ని అనుసరించే పరమాత్మని, సత్యమే ధర్మంగా కలిగిన పరమాత్మని అర్థం చెప్పుకోవాలి. పరమాత్మ సత్యంగా భాషించడం వల్లనే ఆయనకి పేరు సార్థకమైంది. కులపతి ఎక్కిరాల వారు చెప్పిన ఒక విషయం ఇక్కడ పరిశీలిద్దాం. సత్యం తాత్కాలికంగా ఉంటుంది, పరమధర్మంగానూ ఉంటుంది. తమ సంతానం, సోదరులు, బంధువులు అందరూ సత్యమే. అయితే ఇది తాత్కాలిక సత్యం. వీరందరూ జీవులే అన్నది పరమ సత్యం. ఆ పరమ శాశ్వత సత్యంలో అంతర్భాగమే ఈ తాత్కాలిక సత్యం. ఈ పరమసత్యం సత్యదేవునిగా భావించి అన్నవరంలో సత్యనారాయణను ప్రతిష్ఠించుకున్నాం. ఇంటింటా సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నాం. సత్యమే పరమాత్ముడు అని సంపూర్ణంగా విశ్వసించాం. ఇక 213వ నామము సత్య పరాక్రమ. సత్యాన్ని ప్రదర్శించడంలో అపజయం ఎరగని
విధంగా వ్యవహరించిన కారణంగా పరమాత్ముడు సత్య పరాక్రమ దేవుడైనాడు. అంతేకాక సత్యజీవనంతో వ్యవహరించే వారిని పరమాత్మ ప్రేమతో రక్షిస్తాడు. అసత్య జీవులను శిక్షిస్తాడు. ధర్మరాజు వైపు సత్యం ఉన్నది. దుర్యోధనుడు అధర్మపరుడు, అన్యాయ అసత్య వచనుడు. సత్యవంతులను రక్షించడమే కాక తాను సత్యంతో వ్యవహరించిన వాడు పరమాత్మ. రామావతారంలో ఒక మాట, ఒకే బాణం, ఒకే భార్య అన్న సత్యనిష్టతో జీవనం గడిపి పురుషోత్తముడయ్యాడు. ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. వనవాసానికి వెళ్ళడానికి ముందు భరతుడే రాజ్యమేలుకుంటాడని, నీవు అరణ్యములకు వెళ్ళవద్దని తల్లి కౌసల్య ఎంతో వేడుకోగా తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి నిర్ణయించుకొని ఆచరించి సత్యపరాక్రమ ప్రదర్శకుడయ్యాడు పరమాత్మ. అందుకే సత్యపరాక్రముడన్న నామం పరమాత్ముని విషయంలో సార్థకమైంది. ఇక 214వ నామం నిమిష. కనులు మూసుకొని ఉండు వాడని అర్థం అన్నమాట. అయితే ఇది నిద్ర కాదు, ఇది యోగ నిద్ర. అంతర్దృష్టితో సర్వస్వాన్ని ఆయన చూస్తూనే ఉంటాడు. లోకాన్ని ఏం చేస్తావో లోనికి చూసుకో అన్న స్వామి రామతీర్థ పరమాత్మని యోగ దృష్టిని సరిగా గుర్తించినవాడు. అది నిద్రాముద్రిత యోగ సమాధి. లోనిది అర్థమైతే లోకం అర్థమవుతుందని ప్రపంచ మానవాళికి అద్భుత సందేశం అందిస్తున్న నిమిష రూపం సమాధి గతుడైన కన్నయ్యను గురించి ఎవరేమనుకున్నారో చూద్దాం. కంసుడు పూతనను చంపాడు. ఆ పూతన శ్రీకృష్ణుని తొట్టెల వద్దకు వచ్చింది. కంసుడు పూతనను పంపించాడు శ్రీకృష్ణుడిని చంపడానికి. ఆ పూతన శ్రీకృష్ణుని తొట్టెల వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఆ చిన్ని కన్నయ్య కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. అది నిద్రో, యోగ నిద్రో, సమాధో, నటనో ఏదైనా పనికి చేస్తున్న ఆలోచన ముద్రతో ఎవరేం చెప్పగలుగుతారా? వ్యాఖ్యాతలు ఇలా అనుకున్నారు. పూతన స్త్రీ కనుక చూడకూడదు, వధించకూడదు. వచ్చినది దుర్మార్గురాలు, ఎలా వధించాలో ప్రణాళిక వేయాలి. సమాధిలోకి వెళ్తే కానీ సరైన యోజన కుదరదు. ఈ పూతన నా చేతిలో చనిపోతే మోక్షం అవశ్యం. ఈ విషయంలో ఈమె ఎంత పుణ్యం చేసుకుందో. ఈమె నాకు విషమిస్తుంది. విషమిచ్చిన పూతనకే మోక్షమిస్తే పాలిచ్చిన యశోదమ్మకేమివ్వాలి? పరమశివుడు నారాయణమూర్తి ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటుంటే కన్నయ్య కళ్ళు మూసుకొని వింటున్నాడు. విష్ణుమూర్తి అంటున్నాడట, ఓ మహాత్మా, పూతన పాలిస్తే నాకు, విషమిస్తే నీకు అని ఇద్దరు విష్ణుమూర్తి శివుడు మాట్లాడుకుంటున్నారు. పూతన రేపల్లెకు 10 దినముల ప్రయాణం చేసింది. అంటే 10 ఇంద్రియాలకు లోబడిందన్నమాట. అంటే ప్రకృతికి లోబడిందన్నమాట. పూతనను కృష్ణ పరమాత్మ సంహరిస్తే ఆయనేమో ప్రకృతిని జయించిన వాడవుతాడు, ఆమెమో పరమాత్మను పొందిందవుతుంది. అది ఈ విధంగా ఆ క్షణకాల యోగ నిద్రాముద్రిత రూపాన్ని గూర్చి ఎవరికి తోచినట్లు వాళ్ళు అనుకుంటున్నారు. సత్యం ఒక్కటే కానీ దర్శనం ఎవరిది వారిదే అన్న ఉపనిషత్తోత్పత్తి నిజమైంది. మిషహ అన్న దానికి వెనుక ఇంత పరమార్థం ఉందని సమాలోచించవలసిన వచ్చింది. నిమిష అన్న దానికి వెనుక ఇంత పరమార్థం ఉందని సమాలోచించవలసి వచ్చింది. అనిమిష అనగా జ్ఞానాత్మ స్వరూపుడైనందువల్ల పరమాత్మ ఏనాడు కళ్ళు మూసుకోడు, ఎప్పుడూ కళ్ళు తెరుచుకొని ఉంటాడని అర్థం. జీవకోటి చూపుల్లోని చైతన్యం ఆయనే అయినందువల్ల భౌతికమైన ఆయనకు లెక్కలేనట్టే. కనులు మూసినట్లుగా భావిస్తే యోగ నిద్ర, రెప్పపాటు లేకుండా ఉండడమే నిరంతర జాగరూకత. అంతేగాక ఆయన మత్స్యరూపుడు. మత్స్యం కళ్ళు మూసుకోదు కదా, మూసుకోకపోతున్నా చేపకళ్ళు తెరుచుకునే ఉంటాయి. నిద్రపోతున్నా కూడా చేపకళ్ళు తెరుచుకునే ఉంటాయి. మరి భగవానుడేమో ఆత్మస్వరూపుడు. ఆత్మధూపం ఏనాడు మూతపడదు కదా. ఇక కౌరవ పాండవుల యుద్ధం నిశ్చయింపబడింది. కృష్ణుని దగ్గర దుర్యోధనుడు సహాయం నిమిత్తం వస్తాడు. అప్పుడు కృష్ణుడు శయపై పరుండి ఉంటాడు. కళ్ళు మూసుకొని ఉన్నాడు. దుర్యోధనుడు వచ్చాడు. కాళ్ళ వైపున్న పీఠం వైపు కూర్చున్నాడు. అలా కూర్చోవడం అవమానంగా భావించాడు. వెంటనే తలవైపుకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు అర్జునుడు వచ్చాడు. కాళ్ళ వైపున్న పీఠంపై కూర్చున్నాడు. అతని కళ్ళు పరమాత్ముని పాదాలపై, నేత్రాలపై
నిలిచాయి. ఎవరి మనస్సులో ఏ మూలలో ఎవరెక్కడ కూర్చొని ఉన్నారో కృష్ణమూర్తికి సర్వము అర్థమైపోయింది. కళ్ళు మూసుకొని ఉన్న నిమిషునిగా ఉండడం అంటే ఇదే. పరమాత్మ ఆ నిమిషత్వం సర్వ సృష్టిలో శాంతి భద్రతల నిర్మాణానికే వికాసానికే కదా. ఇక 261 రము స్రగ్వి అంటే మాల ధరించిన వాడని అర్థం. అది కూడా వాడని పూల మాల ధరించిన వాడని అర్థం. అది వైజయంతి పూలమాల. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే పంచ జ్ఞానేంద్రియాల విశుద్ధత్వాలే పంచభూతాలు. ఈ పంచభూతాలే వాటి వరుసలో విష్ణువక్షస్థలిపై వ్రేలాడే వైజయంతి మాలికలోని పుష్పాలని వేదాంతులు అంటుంటారు. సృష్టిలో రంగురంగుల పూలెవ్వరివి, వాటి పరిమళాలు ఎవరివి? అన్నీ ఆ పరమాత్మవే కదా. జీవులే కాక ఈ భౌతిక పుష్ప పరిమళాలు కూడా ఆయన వైజయంతి మాలికలు అంతర్భాగాలే కదా. అందుకే ఆయన స్రగ్వి అని పిలువబడుతున్నాడు. 217 వాచస్పతి రుదారథి. ఇందులో 2 నామాలున్నాయి. భగవంతుడు వాచస్పతికి లౌకిక దృష్టితో బ్రహ్మ అని అర్థమున్న వాచహ అనగా వేద విద్యలనే అర్థం ఇక్కడ చెప్పుకోవాలి. సోమకుణ్ణి సవరించి వేద విద్యలను రక్షించినందువలన వాచస్పతి అయ్యాడు. ఉదారధి అనగా ఔదార్యవంతమైన జ్ఞానం కలవాడని అర్థం. ఔదార్య శబ్దానికి సర్వ విషయాలు ఉదాత్తంగా తెలిసినవాడు, విస్తారంగా తెలిసినవాడని కూడా చెప్పుకోవచ్చు. మరొక విషయం, వాచస్పతి అంటే జ్ఞానాధిపతే కదా. జ్ఞానాధిపతి అనగా మాయను దాటిన వాడని అర్థం. మాయను దాటిన వారు కాబట్టి ఎవరి చుట్టూరా ఉన్న మాయనైనా దాటించే శక్తి గలవాడన్నమాట. అసలు పరమాత్మ ప్రతి నామము సంసార సాగరాన్ని తరింపచేసే నౌక వంటిదే కదా. ప్రతి నామము ఒక మంత్రమే. ఈ క్రింది శ్లోకం చూద్దాం. సంసార సాగర సముద్ధరణైక మంత్రం, బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధ మంత్రం, దారిద్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం రఘురామ మంత్రం. ఇది రామనామ మంత్రానికి సంబంధించింది అయిన పరమాత్ముని సర్వనామాలకు ఇది వర్తిస్తుంది. అందువల్ల విద్యారక్షకార్థాన్ని ఇచ్చే ఈ మంత్రానికి ఈ పరమార్థం అన్వయించబడింది. ఇక్కడితో ఈ 23వ నామంలోని 188 నుంచి 197 వరకు నామాల అర్థాలు పూర్తయ్యాయి. తర్వాత వీడియోలో 24వ శ్లోకంలోని నామాల గురించి తెలుసుకుందాం. శుభమస్తు.